సిద్ధు నువ్వేమన్నా ఆర్డర్ పెట్టావా? డెలివరీ బాయ్ వచ్చాడే. లేదా Delivery నేనేం boy ఆ? పెట్టలేదు. నన్ను డెలివరీ బాయ్ అంటావా? సారీ చెప్పు. వందనక్క. మెంటల్. వందన సారీ వందన, ప్లీజ్ వందన. ఎలా ఉంది? మనతో పెట్టుకుంటే నార్మల్గా ఉండదు. నాకు సపోర్ట్ గా టైగర్ ఉంది. అక్కని చూసుకొని ఎగురుతానవా? నీ సంగతి చెప్తావు. అక్క చూడక్క మళ్ళీ ఏదో అంటున్నాడు. చాలా ఇంకా కావాలా? ప్లీజ్ వందన. అయినా ఈ పిల్ల రాక్షసి చెప్తే నమ్ముతావా? వదిలే వందన, ప్లీజ్ వందన. ఏమే పొట్టి ఇడ్చేయమంటావా? సారీ చెప్తేనే ఇచ్చేదక్క, లేకపోతేలే. సారీయా? విన్నావు కదా, చెప్పు. నో ఛాన్స్. అన్న నువ్వు తగ్గొద్దన్నా. బా వందన, నొప్పిలేస్తుంది వందన, ప్లీజ్ వదిలేయి. మీ ఇద్దరికి దండం. సారీ. ఇచ్చేసేయక్క. రెడ్డి शेर आ गया, तेरा नाटक इधर नहीं चलता. పొట్టి హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. రేయ్, ఇట్రా. పదండి లోపలికి వెళ్దాం. పద. సరే, ఇట్లనే చూసుకుంటుందామా? ఇంకేమైనా ఉందా చేసేది? అక్క ఈ రోజు భోగి పండుగ కదా, మీ ఇద్దరు భోగి మంటలకి కావాల్సింది రెడీ చేసుకోండి, మేము ముగ్గులకి కావాల్సింది రెడీ చేసుకుంటాం. ఏమంటావు అక్క? ఎట్లా అంటే అట్లనే పొట్టి. ఇంకేం చూస్తున్నా అన్న, పద వెళ్దాం. పారా. జల్లొచ్చేసేరి. పదే పొట్టి. అమ్మయ్యా, ఏంటి అప్పుడే అయిపోయిందా? అవును, మరి మామూలుగా ఉండదు మనది. అబ్బో. రెడ్డి ఈరోజు భోగి పండగ కదా, ఇంట్లో ఆడపిల్లకి భోగి పండ్లు పోస్తే చాలా మంచిదంట. సూర్యకు చేద్దాం. డన్. సూర్య, సూర్య ఆ వస్తున్నా అక్క. ఏంటక్క? గట్ల కూసో. ఎందుకక్క? చెప్తా కదా, కూసో. ఇప్పుడే వస్తా. నువ్వు పోయి ఇప్పుడు. థ్యాంక్ యూ అక్క, నువ్వు వచ్చాక పండక్కి కళ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓ హలో, మేము కూడా ఉన్నాం ఇక్కడ, మాకు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఏ పోరా. నిన్ను. రెడ్డి. సరే పొట్టి, పద పోయి పతంగులు ఎగరేద్దాం. రెడ్డి మాతో గెలిచే దమ్ము నీకుందా? హలో, మా అన్న తోపు పతంగ ఎగిరేయడంలో. రేయ్, నువ్వు ఆగ్రా. ఇగో ముందే చెప్తున్నా, గెలవలేరు, పక్కకు వెళ్ళండి. మా గెలుపుని చూసి మీరే కుళ్ళుకుంటారే. బా ఆపుతారా? పదండి పోదాం. అయ్యో అక్క ఏంటక్క? అబ్బా ఛా, పోయిందిరా. ఇలా ప్రతిసారి మా చేతిలో ఓడిపోవడం మీకు బోర్ కొట్టట్లేదా? అదే కదా, గెలిచి గెలిచి మాకు బాగా బోర్ కొట్టేసింది. లూజర్స్ ఓడిపోయారు. అక్క ఏంటి ఇదంతా? ఇదా మనకి పనికి రానివి
మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు, మన లోపటున్న భయాలన్నీ ఈ చిన్న భోగి మంటలు వేసి కాల్చేయాలి. మన న్యూ ఇయర్ ని కొత్తగా రీఫ్రెష్ చేసుకోవడానికి. ఓహో, ఓకే. ఏం ఆలోచిస్తున్నావే? అదే అక్క, పనికిరాని వస్తువు పాత వస్తువు అన్నావు కదా. పనికిరాని వస్తువు పాత వస్తువు అంటే మన సిద్ధు ఉన్నాడు. నార్మల్ వేసేద్దామా లేకపోతే కాలు చేతులు కట్టేసేద్దామా అని ఆలోచిస్తున్నా. సరే, ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేద్దాం.